నెల్లూరు పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా మారిపోయాయి. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ పై రచ్చరచ్చ జరుగుతోందా? ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్టు చేయాలనే డిమాండ్ పెరుగుతోందా? ఇంతకీ ప్రసన్న కుమార్ రెడ్డి అంతలా రెచ్చిపోవడానికి కారణం ఏంటి? నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పాలిటిక్స్ హాట్ గా సాగుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యక్తిగత వ్యాఖ్యలే ఈ దాడులకు కారణమని సమాచారం. అయితే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు నల్లపురెడ్డి ప్రకటించారు. తనకు ఈ దాడులతో సంబంధం లేదని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. అయితే ఇద్దరు నేతల మధ్య డైలాగ్ వార్తో నెల్లూరు పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఏ క్షణానికి ఏం జరుగుతుందోనని రెండు పార్టీ నేతలు క్యాడర్ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ఆయన అభ్యంతరకర వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నారని, ఆమె చరిత్ర తెలుగు రాష్ట్రాలలో అందరికీ తెలుసునని ప్రసన్న కుమార్ ఆరోపించారు. దాంతో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని తెలుగు తమ్ముళ్లు ముట్టడించే ప్రయత్నం చేశారు. గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి పైన ప్రశాంతి రెడ్డి చేసిన PhD కమెంట్స్ కు కౌంటర్ గానే నల్లపురెడ్డి తాజాగా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కమెంట్స్ తర్వాత ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లోని ఫర్నిచర్, గాజు వస్తువులు, కారు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో ప్రసన్న కుమార్ ఇంట్లో లేరు. ఆయన తల్లి మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. వైసీపీ అధినేత జగన్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు. వైసీపీ నాయకులు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఆమె భర్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డబ్బు అహంకారంతో ఈ దాడులను ప్రోత్సహించారని, ఇది ప్రసన్న కుమార్ను హత్య చేసే కుట్రగా భావిస్తున్నామని ఆరోపించారు. వారు వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నువ్వు నిద్రలో అన్నా సరిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయిన ప్రభాకర్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ ఆస్తి కోసం, నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నానికి 2 సిట్టింగ్లు అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్. చేసినా చేస్తారు, నడమంత్రపు శ్రీ రాజమాత కదా, చేసినా చేస్తారు. ఇకనైనా అమ్మా ఇవన్నీ ఆపు. మీ వాళ్ళ చేత తాగించి మమ్మల్ని తిట్టడం మంచిది కాదు. రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి, తర్వాత అందరూ స్నేహితులే. అభివృద్ధి పనులు చేస్తే మేము ఆశీర్వదిస్తాం, అభినందిస్తాం మిమ్మల్ని కూడా. ఇటువంటి పనులు మానుకోండి, మంచిది కాదు ఎవరికైనా కూడా. అది ఎంత అదృష్టమో చూడండి, ఆయనకు భార్య కావడం, వెంటనే ఎమ్మెల్యే కావడం. పాత అన్ని వేరే, అవన్నీ మన మనసులో ఉండే పాత అనేది ఏంటనే. అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడుల సంస్కృతి తమది కాదని, ప్రసన్న కుమార్ వల్ల గతంలో చాలా మంది బాధపడ్డారని, వారిలో ఎవరో ఒకరు ఈ దాడి చేసి ఉండొచ్చని ఆమె అన్నారు. ప్రసన్న కుమార్ తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను వైసీపీ నాయకులు తమ ఇంటి మహిళలకు చూపించాలని, ఈ వ్యాఖ్యలను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా నా పైన మాటలు దాడి చేసిన వాళ్ళని ఖండిస్తూ నాకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి, కూటమి కుటుంబ సభ్యులకు
అదేవిధంగా ప్రజానీకానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ కష్ట సమయంలో నాకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మంత్రులు, ఎంపీలు, సహచర ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్క ప్రజా నాయకునికి నాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా మీద అభిమానంతో మేమున్నామంటూ రాష్ట్ర వ్యాప్తంగా అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరోవైపు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు హోంమంత్రి అనిత. మీ ఇంట్లో వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. మహిళల గురించి నీచాతి నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకపోగా అలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించేలా జగన్ రెడ్డి వ్యవహరించడం జుగుప్సాకరమని విమర్శించారు. అటు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఒకే పార్టీలో ఉన్నారన్నారు. గత 10 ఏళ్ల పాటు ప్రసన్న కుమార్ రెడ్డికి కనిపించలేదా అని ప్రశ్నించారు. సోదరి సమానురాలైన ప్రశాంతిని దూషించిన వైసీపీ నేతలు సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. ఒక మహిళపై పోటీ చేసి ఓడిపోయారని ఆ మహిళను దూషిస్తారా అని ఫైర్ అయ్యారు. ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రజలంతా చూస్తున్నారన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి తక్షణమే ప్రశాంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. మరి ఈవిడ కూడా, మరి ప్రశాంత్ రెడ్డి గారు కూడా టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు. అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనిపించలేదా? అప్పుడు ఆమెను విమర్శించడం లేదా? తన కుటుంబ సభ్యులైన తన సోదరి సమానమైన ప్రశాంత్ రెడ్డి గారిని నిన్న మాట్లాడడం నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు. మహిళలపైన ఎందుకు ఇంత ద్వేషం? ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే, మీరు ప్రశాంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు. మా నాయకులు మాకు ఆ సంస్కారం నేర్పలేదు. మీ నాయకుడేమో డ్రైవర్ని కార్ కింద తొక్కించుకుంటా పోతే మీరు పట్టించుకోరు. రెచ్చగొడుతున్నారు ప్రజలందరినీ, రపర్ 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 నరకాలంటారు. మీరు చూస్తే ఈరోజు మహిళల్ని ఇంత అసభ్యకరంగా, ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు. ఇది మీ పార్టీ లక్ష్యమా? మీ మేనిఫెస్టోలో ఏమైనా మహిళలపై ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నారా? ఎందుకనంటే ఈరోజు మహిళల గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈరోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే, ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం, అదొక నాయకత్వమా? అటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఆవిడ గురించి, ఆవిడ వ్యక్తిత్వ హననం చేయడానికి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా, అంటే ఒక ఎవ్వరూ కూడా హర్షించని విధంగా మాట్లాడటం. మొత్తంగా కొవ్వూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి, వేమిరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ వైరం దశాబ్దాలుగా కొనసాగుతోంది. నల్లపురెడ్డి కుటుంబం ఈ నియోజకవర్గంలో బలమైన పట్టు కలిగి ఉండగా, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా, ఆమె భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా సత్తా చాటారు. ఇప్పుడు ఈ 2 కుటుంబాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇది కొత్త మలుపులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.